హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ పిల్ల 24. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మొన్న నేను మా సిస్టర్ అయితే రంజాన్ షాపింగ్ చేయడానికి వెళ్ళాం కదా. ఆ రోజు అయితే అమ్మ కోసం ఒక్క శారీ అయితే తీసుకున్నాను రంజాన్ పండగకి. ఆ శారీ అయితే ఈరోజు చూపించబోతున్నాను. ఇంకా అమ్మతో పాటు మా సిస్టర్ కూడా శారీ తీసుకుంది. మా సిస్టర్ శారీ, ఇంకా మా సిస్టర్ పాప బర్త్డేకి ఒక ఫ్రాక్ అయితే తీసుకుంది. ఆ ఫ్రాక్ కూడా ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియోనైతే వాచ్ చేసేయండి. ఇంకా శారీ ఎక్కడ తీసుకున్నాను అనేది ఈ కవర్ పైనే చూపించేస్తూ ఉన్నాను, అడ్రస్ మొత్తం. సో ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరన్నా నా ఛానల్ని అయితే చూస్తూ ఉంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అయితే వాచ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇంకా శారీ అయితే ఓపెన్ చేసి చూపించబోతున్నాను. ఇంకా ఇదే ఫ్రెండ్స్, అమ్మ కోసం రంజాన్కి తీసుకున్న శారీ అయితే చూడండి. బ్లూ బ్లౌజ్, పింక్ శారీ. ఇంకా శారీకి అయితే బ్లూ లేస్ కూడా ఇచ్చేసారు. ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. నాకు మా సిస్టర్కి ఈ శారీ నచ్చింది. సో అందువల్ల ఈ శారీనే తీసుకొని వచ్చుకున్నాం ఫ్రెండ్స్, బాలాజీ శారీ మందిర్లో. అమ్మ కోసం శారీ కొనడానికైతే 3 షాప్స్ తిరిగాం మేము. ఇంకా ఫైనల్గా అయితే ఈ బాలాజీ శారీ మందిర్లోనే తీసుకున్నాము. శారీ ప్రైస్ వచ్చేసి 1300 పడింది ఫ్రెండ్స్. రీజనబుల్లో కాదో కామెంట్ చేసేయండి. 1300 ఈ శారీకి పెట్టొచ్చా పెట్టకూడదా అనేది అంత ప్రైస్. నాకైతే రీజనబుల్లే అనిపించింది. సో అందువల్ల తీసుకునేసాను. ఫస్ట్ అయితే వెంకటేశ్వర షాపింగ్ మాల్లోకి అయితే వెళ్ళాము. అక్కడ కొన్ని శారీస్ అయితే చూసాము. అక్కడ అంతగా నచ్చలేదు. నెక్స్ట్ లక్ష్మీ నరసింహకి వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడ కూడా మాకు నచ్చలేదు. సో ఇంకా ఫైనల్గా బాలాజీ శారీ మందిర్లోకి అయితే వెళ్ళి అక్కడైతే వెళ్ళాము. వెళ్ళగానే ఫస్ట్ ఈ శారీనే చూసాం ఫ్రెండ్స్. ఇంకా ఈ శారీనే నచ్చేసింది. ఇంకా దీని తర్వాత చాలా శారీస్ చూసాము. ఆ శారీస్ ఏం నచ్చలేదు మాకు. ఫస్ట్ చూసిన శారీనే తీసుకొచ్చుకున్నాం. చూడండి, ఇదైతే బ్లౌజ్ పీస్. ఇంకా తీసుకెళ్ళి స్టిచ్చింగ్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ అయితే అమ్మది. ఎలా ఉంది ఫ్రెండ్స్ బ్లౌజ్ పీసు? సో బ్లూ బ్లౌజ్, పింక్ శారీ చాలా బాగుంది. కాంబినేషన్ అయితే సూపర్గా నచ్చింది ఫ్రెండ్స్ మాకైతే. మీకు ఎలా అనిపించిందో శారీ అయితే కామెంట్ చేయండి. ఎలా ఉంది శారీ? ఇంకా నెక్స్ట్ అయితే చూసేయండి ఫ్రెండ్స్, మా సిస్టర్ తీసుకున్న శారీ అయితే చూపిస్తాను. మా సిస్టర్ కూడా సేమ్ బాలాజీ శారీ మందిర్లోనే తీసుకుంది. మొన్న ఈ మధ్య డ్రెస్ కూడా తీసుకుంది అని చూపించాను కదా. ఎవరన్నా ఆ వీడియో కూడా చూడకపోయి ఉంటే చూసేయండి. ఇంకా శారీ అయితే ఇదే మా సిస్టర్ తీసుకుంది. మా సిస్టర్ గ్రీన్లో కావాలని గ్రీన్ శారీనే తీసుకుంది. చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఈ శారీ ప్రైస్ వచ్చేసి 1200 పడింది. 1250 పడింది ఫ్రెండ్స్. ఈ శారీ లైట్ వెయిట్ ఉంటుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్ శారీ కూడా. ఇది మా సిస్టర్కి చాలా బాగా నచ్చిందంట, అందుకోసం తీసుకుంది. ఇంకా బ్లౌజ్ పీస్ అయితే చూడండి, ఇదే. ఇంకా ఇదే ఫ్రెండ్స్ మా సిస్టర్ శారీ అయితే. ఇంకా మా సిస్టర్ పాప ఫ్రాక్ అయితే చూపిస్తాను. ఇదైతే వెంకటగిరిలో అంజలి డ్రెస్సెస్లో అయితే తీసుకున్నాము. సో ఇది కూడా చూసేయండి. పాప బర్త్డే అయితే ఉంది ఈ మంత్ 15th. ఆ రోజు కోసం అయితే తీసుకుంది ఫ్రెండ్స్ మా సిస్టర్. చూడండి ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఫ్రాక్ అయితే 900 చెప్పారు. లాస్ట్కి అయితే 650కి అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ అయితే
నేను షాపింగ్ చేయాలి, బాబుకి తీసుకోవాలి, తమ్ముడికి తీసుకోవాలి, మా నాన్నకి. వాళ్ళవి తీసుకున్న తర్వాత కూడా షాపింగ్ చేసినప్పుడు నేను వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో చేసి పెడతాను. కొత్తగా ఎవరన్నా నా ఛానల్ని అయితే చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ చేయాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. సో ఫైనల్గా ఫ్రాక్ అయితే ఇదే, వైట్ అండ్ గ్రే కాంబినేషన్. ఇంకా ఫ్రాక్ కూడా ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే టౌన్ నుంచి వస్తూ మసీద్లో ఒక పొద్దులు అయితే ఉంటారు కదా, సో అందుకోసం మసీద్కి పంపిద్దాము అని ఒక పెద్ద పుచ్చకాయ అయితే తీసుకొచ్చాను. 4.5 kgs పుచ్చకాయ. ఆ పుచ్చకాయ అయితే ఇంకా మా తమ్ముడు దగ్గర అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్, మసీద్కి తీసుకెళ్ళమని. తమ్ముడు అయితే తీసుకెళ్తా ఉన్నాడు. ఇంకా ఈరోజైతే మా ఇంటి రైట్ సైడ్లో మేము వేసుకున్న చెట్లు అయితే మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే దాసాన్ చెట్లు. ఈరోజు 10 పూలు అయితే పూసున్నాయి, దాసాన్ పూలు. చాలా పెద్దది ఉంది ఫ్రెండ్స్ ఈ చెట్టు అయితే. మేకలు బర్రెలు అన్నీ తినేసాయి ఆ చెట్టుని. ఇంకా నెక్స్ట్ అయితే ఒక మల్లెపువ్వు చెట్టు అయితే ఉంది. ఇంకా నిమ్మకాయ చెట్లు అయితే చూడండి, చిన్నవి అయితే 2 చెట్లు ఉన్నాయి. ఇంకా పెద్ద చెట్టు అయితే ఒకటి ఉంది. పెద్ద చెట్లకి నిమ్మకాయలు కూడా చాలా కాస్తున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు. ఇంకా ఒక టేకు చెట్టు అయితే ఉంది. నెక్స్ట్ అయితే 2 టెంకాయ చెట్లు ఉన్నాయి, ఒక మునక్కాయ చెట్టు కూడా ఉంది ఫ్రెండ్స్ మా ఇంటి వెనక. ఇంకా ఇవన్నీ అయితే ఇవే ఫ్రెండ్స్ చెట్లు. ఇంకా నెక్స్ట్ అయితే మా మిద్ది పైన ఎక్కి మీకైతే చూపిస్తాను. మిద్ది పైన నుంచి ఎలా ఉంది మా విలేజ్ అనేది ఒకసారి అయితే చూసేయండి. మా ఇంటి పక్కన అంతా పొలాలే ఫ్రెండ్స్. అందరైతే వరి అయితే వేసేస్తున్నారు. ఇంకా ఈ మంత్ లాస్ట్కి అంతా అందరు కోసేస్తారు. చూడండి వరి కూడా పండిపోయి ఉంది. అందరు కోసేసి కాటాలు అయితే వేసేస్తారు. మా పొలంలో కూడా వరి కోస్తాం ఫ్రెండ్స్ ఈ నెక్స్ట్ మంత్లో. అప్పుడు కూడా మీకు వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఇంకా మా పొలం వీడియోస్ కూడా నా ఛానల్లో ఉన్నాయి కదా, అవి కూడా వాచ్ చేస్తూ ఉండండి మీరు అప్పటి వరకు. ఇంకా పిల్లలైతే ఇక్కడ ఆడుతూ ఉన్నారు. ఇంకా మా ఇంటి దగ్గర సామాన్ల బండి అయితే వస్తే ఆ బండి దగ్గర మా అమ్మ అయితే చిన్న ఇడ్లీ పాత్ర అయితే కొనుక్కుంది. ఇంట్లో పెద్ద ఇడ్లీ పాత్ర అయితే ఉంది ఫ్రెండ్స్. చిన్నది చాలా రోజుల నుంచి తీసుకోవాలి అనుకుంటా ఉన్నింది అమ్మ. సో ఫైనల్గా ఈరోజు అయితే చిన్న ఇడ్లీ పాత్ర కొనుక్కుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్